నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ సీఐ వెంకటేశ్వర్లుకి గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు నేషనల్ హైవే మీద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఉలువపాడు ఎస్ఐకి తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ సూచనల మేరకు ఉలువపాడు ఎస్ఐ తన సిబ్బందితో ఉలువపాడు మండలం NH-16 రోడ్డుపై నెల్లూరు వైపు వెళ్లే రోడ్డులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కొంత దూరంలో వాహనాలు తనిఖీలు చేయగా AP30 TA 4446 అను నెంబర్ గల మహేంద్ర క్యాబ్లో 95 ప్యాకెట్లు నిల్వ ఉంచిన 17,50,000 రూపాయల విలువ గల 100 కేజీల గంజాయిని ఉలువపాడు పోలీసులు పట్టుకుని అందులో 3 వ్యక్తులు ఉండగా ఒకరు పారిపోగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు వారు కొంతలి గ్రామం మన్నెపురట్ల గ్రామానికి చెందిన ఇద్దరును అరెస్ట్ చేశారని కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. త్వరలో విచారణ చేసి మిగిలిన వారితో పాటు గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. గంజా గురించి చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి పోలీస్కి రాబడినటువంటి సమాచారం మేరకు పైనుంచి అలాగే ఈ వైజాగ్ వైపు నుంచి గంజా వస్తుందనే సమాచారం మేరకు నిన్న అనగా 17వ తారీఖున సాయంత్రం మన సిఐ గారు, కందుకూరు సిఐ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉలువపాడు ఎస్ఐ వెంకమరావు వీళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో ఉలువపాడు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాన్ వస్తూ ఉంది. ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో ఇద్దరిని పట్టుకున్నారు. ఒక అతను పారిపోయారు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ఉల్లపు నాగేశ్వరరావు, అలాగే కాడి నాగసత్యనారాయణ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గంజాగా సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్నీ ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో ఏమీ కనపట్లేదు, వెహికల్లో ఏమి లేవు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయటం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోరు, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే 95 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 95 ప్యాకెట్లు మొత్తం వెయింగ్ వేస్తే 100 కేజీస్ గంజా చూడడం జరిగింది. ఈ మొత్తాన్ని సీజ్ చేయడం, అలాగే వెహికల్ని, సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి అత్యంత ప్రతిభ కనపడుతున్నటువంటి మన కందుకూరు సిఐ గారు, అలాగే ఉలువపాడు ఎస్ఐ గారు, అలాగే సిబ్బంది అందరికీ కూడా మరి ఎస్పీ గారు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు, నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారు IPS గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంజాయి వాటి మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని మీద ఒక పాత అఫెండర్స్ మీద నిఘా ఉంచడం వలన వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ మీద
అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను కూడా ఈ ఇళ్లపు నాగేశ్వరరావు అనే అతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. అంటే గూడూరులో 2 కేసులు, అలాగే దాచేపల్లిలో కూడా ఒక కేసు ఉంది. అంటే వీళ్ళు కంటిన్యూగా పాత నేరస్తులు, కంటిన్యూగా ఈ గంజా అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్తాం తమిళనాడు, అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే ఈ అబ్స్కాండింగ్లో ఉన్న పరాడ్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గురించి మన యొక్క అవగాహన సదస్సులు చేయడం జరుగుతుంది. అలాగే యువత కూడా ఈ గంజాయికి అలవాటు పడకుండా, వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మన సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ఈ గంజాకి సంబంధించిన సెల్లింగ్ కానీ, అలాగే కన్జ్యూమింగ్ కానీ ఉంటే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. ఇది కూడా అందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాను.